నమస్తే ఫ్రెండ్స్. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం సుదీర్ఘ పాలనలో చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది. ప్రజలను సస్యం శ్యామలంగా తెలంగాణ ప్రాంతాన్ని ఉంచాలని చెప్పేసి చాలా వరకు ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే కోట్లాది రూపాయల అప్పులు కూడా చేసింది. సో మొత్తం మీద చూస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మిగిల్చింది మిగులు బడ్జెట్ నుండి లోటు బడ్జెట్ వరకు తీసుకొచ్చింది. ఇక చేసింది అప్పులే కానీ తెలంగాణను అభివృద్ధి చేశామో దాన్ని తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి అక్కడ ఆస్తులను మిగిల్చాము, అప్పులు కొంతమేరగానే ఉన్నదని చెప్పుకుంటూ అసెంబ్లీలో ఘాటుగా వేడిగా సాగినటువంటి ఈ చర్చా కార్యక్రమంలో ఎవరికి వారు భుజాలు తడుముకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడింది. మొత్తం మీద చూస్తే సంక్షేమానికి మిగిలింది 31% నిధులే అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ అప్పులను ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే సంక్షేమం అభివృద్ధి కోసం ఖర్చు చేసింది కేవలము చాలా పెద్ద మొత్తంలో. తర్వాత మిగిలినది మాత్రం 31% నిధులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం మీద ఆర్థిక వనరుల్లో 34% మేర పాత అప్పుల రీపేమెంటు వడ్డీ చెల్లింపుల కోసమే చెల్లించాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ పెన్షన్లకు చెల్లించాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడి చేసింది. ఇక అట్లాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఉన్నాయి. అయితే ఈ 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో 10 రెట్ల అప్పులను మిగిల్చిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంతసేపు ప్రజల్ని దగ్గరికి రానివ్వకుండా ప్రశ్నించడానికి వచ్చినటువంటి గొంతుకలను సైతం ఎక్కడికక్కడనే గొంతు నులిపేసి వారిని ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఏ దానికి సమాధానం చెప్పకుండా దాటవేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రజల మెదడుకి వారి మెడకి ఉరితాడు బిగించే రకంగా అప్పుల కుంపటిని ముందలికి పెట్టేసింది. సరే, ఈ ముందుకు పెట్టిన కుంపటి ఎలా తీర్చాలా, ఏం చేయాలా, ఏది అనేది ఇప్పుడు తలకు మించిన భారమే కూర్చుంది. ఈ తెలంగాణ ప్రజలు ఏ రకంగా వీటన్నిటిని మోస్తూ ఈ ఆర్థిక భారాన్ని తమ జీవితాలను ఎలా ముందుకు సాగదీయాలనేది ఇప్పుడు తలామునకలై ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. మొత్తం మీద ఈ ప్రభుత్వం ఇంతటి నిరంకుశంగా ప్రవర్తించడానికి కారణాలేంటి అంటే ఏకధాటిగా ఎవరు ప్రశ్నించడానికి రాకపోయేసరికి వారిని కఠిన నిబంధనలకు గురి చేయడంతో అనుకున్నంత మేరగా లక్షల కోట్ల రూపాయల డబ్బుని కాజేసుకొని నిధులను దాచేసుకొని రాబోయే భారతదేశ రాష్ట్ర సమితి పార్టీకి తర్వాత ఇతరత్ర ఖర్చులకు విశృంఖలంగా ఖర్చు చేయడానికి పనికి వస్తుందనేటువంటి ఒక దురాలోచనతోటే ముందుకు సాగింది. ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఈ విధంగా సొమ్ము చేసుకొని ఇప్పుడు దాచిపెట్టుకుంది. ఇప్పుడు ప్రజల మెడకు ఉరితాడు బిగించే రకంగా కోట్లాది రూపాయల అప్పును మిగిల్చింది. మరి వీటన్నిటిని ఎలా తీర్చేది, ఎలా సాగనంపేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెషన్లో నుంచి 2023 నుంచి 24 నుండి ఇక ఈ 5 ఏళ్ల పాలనలో ఎలా అప్పులతోటి మనము మునిగి తేలాల్సి ఉందో ఇప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఇక మొత్తం మీద చూస్తే పన్నులు ఎక్కువగా విధించాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుందా, మరి ఏ రకంగా ఈ తెలంగాణ ప్రభుత్వం నెట్టుకొస్తుంది, ప్రజల భారాన్ని అంతా ఎలా మోస్తుంది అనేది ఇప్పుడు చాలా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఈ పాలన ఎంతటి దుర్మార్గమైనటువంటి పాలన, నిరంకుశమైనటువంటి పాలన అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కేవలము కొద్ది సీట్లతో గెలిచేసి తాము ఏం తప్పు చేయలేదు, అంత ప్రజల కోసమే చేశామని చెప్పేసి భుజాలు తడుముకుంటున్నటువంటి నాటి మంత్రులు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని ప్రజలకు అసెంబ్లీ సెషన్లో తగిన వారికి ఇష్టానుసారంగా వచ్చినటువంటి మాటలను కల్లబొల్లి మాటలు చెప్తూ సమయాన్ని వృధా చేస్తూ దాటవేస్తున్నారే తప్ప కొల్లగొట్టిన ధనము తిన్నటువంటి అధికారులు, అవినీతి తిమింగలాలు వీరందరి భరతమంతా బయటకు రావాల్సిన అవసరం ఉంది. దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలతోటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెగి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కోట్లాది రూపాయల తెలంగాణ జనం అంతా రైతన్నలు అనేక రకాలుగా గోసపడుతుంటే అప్పులను తీర్చలేక తమ జీవితాలనే నడిపించలేకపోతుంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానాన్ని ఇట్లా గండి కొట్టి ఇష్టం వచ్చిన రీతిగా దోచుకుంటూ పోతూ ఎక్కడ పడితే అక్కడ ధనాన్ని వృధా చేసుకుంటూ పోతుంటే అంతెందుకు ఉదాహరణగా మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీ విషయంలో చూస్తే ఆ పిల్లలు కుంగిపోవడము అంత ప్రణాళిక మొత్తం కేసీఆర్ హయాంలోనే జరిగింది. ఆయన ఇచ్చినటువంటి
పద్ధతి ప్రకారంగానే జరిగింది. సిమెంటు ఇసుక కలపడం కానుంచి ఇంజనీరింగ్ మొత్తం ఆయన చేతుల మీదనే జరిగిందన్నట్టుగా చెప్పుకొస్తున్నటువంటి ఎల్ఎన్టీ వారి మాటలు చూస్తుంటే చాలా విడ్డూరం గొల్పించేటువంటివి. ఇంతటి సాంకేతికపరమైనటువంటి వ్యవస్థ ఉండగా, నిపుణులైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఉండగా, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను అనూహ్యమైన రీతిలో చాలా విలక్షణంగా గొప్పగా నిర్మించే తలపెట్టాల్సింది పోయి ఇట్లా తమ ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అట్లా దుర్వినియోగం చేస్తే ఇది ఎంతవరకు సమంజసము, ఎంతవరకు ఉపేక్షించాలి? తెలంగాణ ప్రజలే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అప్పుల కుప్పగా ఈ తెలంగాణ ప్రస్థానం రాష్ట్రం ఏర్పడే నాటికి 72,568 కోట్లు, ఇప్పుడు 6,71,757 కోట్లు చూపిస్తుంది. మొత్తం మీద 34% బడ్జెట్ వడ్డీలు రీపేమెంట్కే, ఉద్యోగుల జీతాలు పింఛన్లకు 35%, ఇక సంక్షేమానికి మిగిలింది 31% మాత్రమే. ఇక కాళేశ్వరం అప్పులు చూస్తే మాత్రం 74,590 కోట్లు. ఇక వాటర్ కార్పొరేషన్కు చూస్తే 14,060 కోట్లు. ఆదాయానికి ఖర్చుకు భారీ వ్యత్యాసం ఇక్కడ కనబడుతుంది. దశాబ్ద కాలంగా విద్యా వైద్యానికి నిధులు చాలా చాలా మొత్తంలో తక్కువగా కనబడుతుంది. ఈ రకంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిందని చెప్పేసి ఇంతకాలం విపక్షాలు, ఆర్థిక మేధావులు, తర్వాత కాగుగూడను ఎంత మొత్తుకున్నా కూడా వారందరినీ పెడచెవిన పెట్టి తన ఇష్టాను రీతిగా ప్రవర్తించినటువంటి ఈ బీఆర్ఎస్ దాదాపు అంటే 5.5 లక్షల కోట్లు దాటిపోయిందన్నటువంటిది అప్పు దీని ప్రకారం తెలుస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం పూర్తి స్థాయి గణాంకాలు ఏమాత్రము స్పష్టంగా లేకపోవడంతో నిర్దిష్టంగా ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పటి వరకు కూడా కరెక్ట్గా అంచనాలకు అందట్లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోటి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం 6,71,757 కోట్లుగా తేలింది. ప్రజలారా ఇది గ్రహించండి, ఇది ఎంతటి దుర్మార్గమైన పని. ఇంత భారము మనం మోయాల్సి వచ్చింది. తెలివి తక్కువ పని చేసిన కారణంగా ఇంతటి యావత్తు తెలంగాణ సమాజం అంతా ఎందుకు మోయాలి అనేటువంటి ఇప్పుడు ప్రశ్న అందరి లోపల తలెత్తున్నటువంటి మాటలు. రాష్ట్రం ఏర్పడే నాటికి బడ్జెట్, ఆఫ్ బడ్జెట్, కార్పొరేషన్లు ఇవన్నీ మొత్తం కలుపుకుంటే మొత్తం 72,658 కోట్లు ఉంటే ఇప్పుడు అది దాదాపు 10 రెట్లు పెరిగినట్టుగా మనకు తెలిసిపోయింది. సో ఇది ఈ అప్పుల ముఖ చిత్రం చూస్తుంటే చాలా భయానకమైనటువంటి వాతావరణము కనబడుతుంది. తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఏ రకంగా మోస్తారు ఈ అప్పులను, ఈ దుర్మార్గమైనటువంటి పాలన జరిగినటువంటి విషయాన్ని ఈ జనం అంతా జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం చిన్న ఒక ఆటో డ్రైవర్ కానుంచి కూలీ నాలి చేసుకునే వ్యక్తి కానుంచి డబ్బులకు ఎంతగానో అష్ట కష్టాలు పడి తమ జీవితాలను వెళ్ళబోసుకునాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళది, హయ్యర్ క్లాస్ వాళ్ళదైనా ఏ వర్గానికి చెందిన వారిని పక్కగా ఆలోచన చేస్తే ఇంతటి ఖర్చులు, ఈ రకమైనటువంటి వ్యయం జరిగిన దాన్ని అదంతా మనం అందరము మోయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. సో సమాజంలో కీలక భూమిక పోషించేటువంటి విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం గడించిన ఈ 10 ఏళ్లలో చేసినటువంటి బడ్జెట్ కేటాయింపులు దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా అధ్వానంగా ఉన్నట్టుగా ఇప్పుడు ఈ శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది, క్లియర్ చేసింది. మొత్తం బడ్జెట్లో చూస్తే కనీసంగా 14.7% మేర విద్యా రంగానికి ఖర్చు చేయాలనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అయితే దాన్ని తాజా బడ్జెట్లో మాత్రం కేవలం 7.6% మాత్రమే కేటాయించింది. బడ్జెట్ కేటాయింపులు ఉంటే తెలంగాణలో మాత్రం అది 4.2%గా పేర్కొన్నది. అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి పని విధానం ఇది. ఎవరికి తోచినట్టుగా వారు అన్ని చేసుకుంటూ పోతూ నిపుణులకు ఎవరికి అందని రీతిగా తమ అంచనాలన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రజాధనాన్ని ఈ విధంగా కొల్లగొట్టుకుంటూ పోతుంటే ఏమైపోతుంది ఈ తెలంగాణ? అంచనాలకు, బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఖర్చుకు మధ్య చాలా తేడా కనబడుతుంది. మొత్తం 18 రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కింది నుంచి 2వ స్థానంలో ఉంది. అంచనాల్లో 79.3% మేరకే వాస్తవంగా ఉన్నటువంటి ఖర్చు ఉన్నట్టుగా ఈ వైట్ పేపర్లో తెలుస్తుంది. 10 ఏళ్ల కాలంలో సగటును చూస్తే ఇది 82.3% మాత్రమేనని ప్రభుత్వం వెల్లడిస్తుంది. మొత్తానికి
ఈ విధంగా చూస్తే కనుక ఈరోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సెషన్లో ఈ శ్వేతపత్రంపై నాటి ప్రభుత్వం చేసినటువంటి ఖర్చుల విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తే కనుక చాలా భయానకంగానే కనబడుతుంది. ఏది ఏమైనా సరే మొత్తం మీద ప్రభుత్వం ప్రజలకు మిగిల్చింది ఒక రకమైనటువంటి అప్పుల కుప్పను ముందలు పెట్టి చూడండి ఇదని చెప్పేసి ఆ రకంగా చేసుకుంటూ పోయింది. ఇంతటి దుర్మార్గమైన పనిని మనం ఇక ఎన్నడూ అసలు ఉపేక్షించాల్సినటువంటి అవసరం కూడా లేదన్నట్టు తెలుస్తుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాటున తమను కొత్త ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ఆరోపిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర ఆస్తుల వివరాలతోటి బీఆర్ఎస్ పార్టీ ఒక డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేసింది. 10 ఏళ్లలో సృష్టించినటువంటి తెలంగాణ ఆస్తుల పేరుతోటి ఈ డాక్యుమెంట్ను రూపొందించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందే ఈ బీఆర్ఎస్ ఈ డాక్యుమెంట్ను విడుదల చేయడానిలో చాలా అంతర్యం ఉంది. కేసీఆర్ హయాంలో సృష్టించినటువంటి ఆస్తుల ఈ జాబితాను ఇందులో పూర్తిగా తెలియజేసినట్టుగా కనబడుతుంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పులలో కూరుకుపోయిందని అధికార పక్షం చేస్తున్నటువంటి వాదన అబద్ధమని, ఈ 10 ఏళ్ల తెలంగాణలో పెద్ద ఎత్తున సంపద సృష్టించిందని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించి మళ్ళీ నట్టేట ముంచడానికని మోసం చేస్తున్నటువంటి ప్రకటనలు తప్పిస్తే అందులో ఏమాత్రము వాస్తవికత స్పష్టత అనేది లేదనేది బీఆర్ఎస్ వర్గం వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఎటువంటి స్పష్టత లేదనేది అక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఇదిలా ఉంటే కాళేశ్వరం మీదటువంటి వాస్తవాలను అంగీకరించకుండా దబాయింపు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ప్రచారాలన్నీ అబద్ధాలే. ఆ శాఖను గత 10 ఏళ్లుగా చూసింది కేసీఆర్ కుటుంబం తప్పిస్తే మరొకరు లేరు. అసెంబ్లీలో ఈ చర్చ జరుగుతున్నంత సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఆయనతోటి పాటు బీఆర్ఎస్ వర్గాల ఎమ్మెల్యేల మధ్య చాలా వాడి వేడి చర్చ అనేది కొనసాగింది. మొత్తం మీద అయితే కాళేశ్వరం నీళ్లు అమ్ముకునేందుకు గత ప్రభుత్వం సరిగ్గానే పగడ్బందీగా ప్లాన్ చేసింది. నీళ్లు అమ్ముతామని చెప్పేసి 5,100 కోట్లు అప్పులు చేసి అక్కడ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీకి మిగిల్చింది. వ్యాపారం చేస్తామని చెప్పి కార్పొరేషన్లో అప్పులు తీసుకొచ్చింది. ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ అన్ని అబద్ధాలు చెప్పడం తప్పిస్తే ఇంకోటి ఏమి లేదని చెప్పి సీఎం అక్కడ సభలో చెప్పినటువంటి మాటలు. ఇక ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా 97,449 కోట్ల రుణం మంజూరు చేయించుకున్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం మీద సభలో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత 10 ఏళ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు దాన్ని పర్యవేక్షించలేదు, చూడలేదని చెప్పేసి గంటాపతంగా చెప్పుకొచ్చారు. వాస్తవాలను బయట పెడుతున్నారు. ఈ వాస్తవాలను చూసి వాటిని విని జీర్ణించుకోలేక వాళ్ళు ఇక తలో దిక్కు ఇష్టం వచ్చిన రీతిగా అక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంతటి దుర్మార్గమైనటువంటి పని అక్కడ జరిగింది. మొత్తానికి సభను కూడాను మిస్లీడ్ చేసేటువంటి పని కూడా చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి కఠినమైనటువంటి విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ అన్నటువంటి మాటలు కూడా అక్కడ అందరినీ ఆలోచన పరులను చేస్తుంది. యావత్తు తెలంగాణ సమాజం కూడాను ఆ విషయం మీద గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. మొత్తం మీద దీనికి ప్రజాధనాన్ని కొల్లగొట్టి డబ్బును దగా చేసినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు జరిగినటువంటి సభలో అనేక విషయాలు ఈ విషయాలను బట్టి మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది.